ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఓటర్కి కూడా స్వాగతం చెప్పే విధంగా ప్రత్యేకంగా అలంకరించి తీర్చిదిద్దారు. ఒకసారి ఈ పోలింగ్ స్టేషన్లలోకి వచ్చి ఓటర్ని ఓటు వేసే విధంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు సైతం కూడా నిర్వహించారు. ఇక కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఓటర్ల దృష్టిని ఒకసారి చూస్తే జిల్లా వ్యాప్తంగా 20,54,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 10,13,000 మంది పురుష ఓటర్లు కాగా 10,40,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక నంద్యాల జిల్లా విషయానికి వస్తే 13,89,000 ఓటర్లు ఉన్నారు జిల్లా వ్యాప్తంగా. అలాగే 6,40,000 మంది పురుషులు కాగా 6,78,000 మంది మహిళలు కూడా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అయితే ఈసారి మాత్రం ఎక్కువగా యువ ఓటర్లు కూడా నమోదు కావడం జరిగింది. ప్రధానంగా దగ్గర కూడా రెండు జిల్లాలు ఉమ్మడి జిల్లాల తరపున కలిసి 85,000 మంది కొత్తగా ఓటు హక్కును ఈసారి కూడా వినియోగించుకోబోతున్నారు. ఎన్రోల్ చేసుకున్నారు 85,000 మంది కూడా. సో వచ్చేటటువంటి వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం కల్పించినటువంటి తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలా, వినియోగించుకోవాలని చెప్పేసి ఊరున వాడల పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ చీఫ్గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు ఇటు సృజన అలాగే నంద్యాల జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి శ్రీనివాసులు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి జేసీలు సైతం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విరివిగా ఓటర్లందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సో ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైంది. అయితే వర్షం వల్ల కాస్త మందకోడిగా ప్రారంభమైందని మాత్రము చెప్పుకోక తప్పదు. ఇప్పటికీ దగ్గర వినియోగించుకున్నారు. So I would like to say, I mean, every time I've been telling this time also, the new emerging waters are coming up. So I do request them, make use of your power of vote. సో ఓటు అన్నది మన హక్కే కాదు, ఓటు వినియోగించుకోవడం మన బాధ్యత అని కూడా నేను చెప్తాను. సో ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. అప్పుడే సరైన నాయకులు వస్తారు, సరైన ప్రభుత్వాలు ఏర్పడతాయి, సరైన అభివృద్ధి జరుగుతుంది. That's the reason people like us, we are requesting and appealing, please do come and make use of your vote power. Sir, AP gurinchi Pavan Kalyan gurinchi నేను మాట్లాడను. That's it. Chances are bright.